క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మత్తయి సువార్త 9వ అధ్యాయము 20, 21, 22 వచనములు. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు జరిగించారు. ఆయన చేసినటువంటి అద్భుతములు అనేకములు సువార్తల పాఠ్యభాగంలో మనము చూస్తుంటున్నాము. అయితే ఆయన చేసిన అద్భుతాలలో కొన్ని మాత్రము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఈ మూడింటిలోనూ వ్రాయబడినవి. వాటిలో ఒకటైన 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీ తన ఆస్తినంతా ధారపోసినా స్వస్థత కలుగక నిరాశలో ఉండగా యేసయ్యను గురించి విని ఆయన వస్త్రము మాత్రము ముట్టిన ఎడల బాగుపడతానని విశ్వసించింది. ముట్టింది, స్వస్థతను పొందుకుంది. ప్రియులారా, ఈ యొక్క స్వస్థత ద్వారా మనము కొన్ని ఆత్మీయ సత్యాలను తెలుసుకొని వారమై ఉన్నాము. అవును ప్రియులారా, నేడు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులతో స్వస్థత లేక యాతన పడుతూ ఇక నాకు చావే శరణ్యం అని నీవు బాధపడుతున్నావేమో. అయితే అట్టి నీ స్థితి నుండి నిన్ను స్వస్థపరచి నీ ప్రతి వ్యాధి నుండి విడుదల కలగచేసి మనలకు గొప్ప నిరీక్షణను కలగచేసే దేవుడు మన దేవుడు. ఆయనే యేసు ప్రభువు. అవును ప్రియులారా, యేసయ్య బాగు చేయలేని రోగము, ఆయన పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ లేదు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన తాకిడిలో శక్తి ఉంది. అంతటి గొప్ప దేవుని మనము మొదటగా ఆశ్రయించి ఆయనను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మన ప్రతి రోగము నుండి, బంధకముల నుండి, సమస్యల నుండి ఆయన మనలను విడిపించుటకును స్వస్థపరచుటకును సిద్ధముగా ఉన్నాడు. మరి ఆయన యొద్దకు వచ్చుటకు నీవు సిద్ధముగా ఉన్నావా? స్వస్థత కలగాలని ఆశ నీలో ఉన్నదా? అయితే ఈ వాక్యము ద్వారా ఆయన మీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి స్వస్థత పొందాలని ఆయన ఆశపడుతున్నాడు. రక్తస్రావ రోగము గల స్త్రీ మొదటగా యేసయ్యను గూర్చి విని ఆయన వస్త్రము మాత్రం ముట్టినా బాగుపడుతును అనుకొని వచ్చి ముట్టి స్వస్థత పొందింది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని వాక్యము వలన కలుగును. ఆ స్త్రీ ఎప్పుడైతే యేసయ్య ప్రేమను గురించి, స్వస్థత శక్తిని గురించి విన్నదో ఆయనను విశ్వసించింది, ముట్టి స్వస్థత నొందినది. అవును ప్రియులారా, ఎంత గొప్ప విశ్వాసము ఆమెది. మరి అట్టి విశ్వాసము నీవు కలిగి ఉన్నావా? వారి వారి విశ్వాసము ద్వారా విశ్వాస వీరులుగా పిలువబడిన అనేకులను మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తుంటున్నాము. వారు విశ్వసించి ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితంలో పొందుకున్నారు. దేవుని యందు విశ్వాసముంచి అది జరుగుతుందని మనము నమ్మాలి. సందేహపడు వారికి ఏమీయూ దొరకదు అని పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము సెలవిస్తుంది. కావున ఆయన యందు పరిపూర్ణ విశ్వాసము ఉంచాలి. అప్పుడే నీవు ఏమైనా పొందగలవు. ప్రియులారా, ఈ దినాన నీకు కలిగిన వ్యాధి ఏదైనా కావచ్చు, దానికి వైద్యము లేకపోవచ్చు. నీకున్న కుటుంబ సమస్య ఏదైనా కావచ్చు, ఎవరికి నీ సమస్యను చెప్పుకోలేనిది కావచ్చు. నీ సమస్యకు పరిష్కరించేవారు ఎవరూ లేకపోవచ్చు.
నీ సమస్యను విని నిన్ను పరిహసించేవారు ఉండొచ్చు. అయితే ఏ సమస్య అయినా, ఎట్టి వ్యాధినైనా బాగు చేయగల దేవుడు యేసుప్రభు. ఆయన వైద్యులకు పరమవైద్యుడు. ఆయన పొందిన గాయముల ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు సంపూర్ణ స్వస్థత, మన పాపములకు విడుదల, క్షమాపణ ఉన్నది. కాబట్టి ప్రియులారా, నిరాశ, నిస్పృహలతో కృంగిపోయిన నిన్ను స్వస్థపరిచేవాడు ఆయనే. నీ సమస్యను పరిష్కరించేవాడు ఆయనే. అయితే మనము చేయవలసిందల్లా ఆయన యందు విశ్వాసము ఉంచడమే. కాబట్టి ప్రియ దేవుని వారలారా, యేసయ్యను మన స్వంత రక్షకునిగా అంగీకరించి మన హృదయపు ద్వారము తెరచి ఆయనను ఆహ్వానించినట్లయితే ఆయన నీ హృదయములో నివాసముండి నీ ప్రతి బాధ నుండి, వ్యాధి నుండి నీకు స్వస్థతను, విడుదలను కలుగచేయాలని ఆశపడుతుండగా ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించు, స్వస్థత పొందుకో. దేవుడు అటి కృపను మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీ దివ్యమైన నామమును బట్టి మీకు స్తోత్రములు, వందనాలు తండ్రి. మీ నామము ఎంతో గొప్ప నామము, సర్వశక్తిగల నామము. మీ నామములోనే మాకు శక్తియు బలమును దయచేయువాడవు. మీకు స్తోత్రములు. ఆశగల ప్రాణమును మీరు తృప్తిపరిచే దేవుడవు కదా నాయనా. ఈ సమయమున మీ మీద ఆశ కలిగి మీ వైపు తేరి చూస్తున్న ప్రతి బిడ్డ వైపు మీ దృష్టి ఉంచండి ప్రభువా. వారి వారి మనవులను విని మీ చిత్తములో ఉన్నవి వారి ఎడల మీరు జరిగించండి ప్రభువా. విశ్వాసముతో నిన్ను ప్రార్థిస్తుండగా స్వస్థతను, విడుదలను శీఘ్రముగా మీ నామములో వారికి దయచేసి మీకు సాక్షార్థమైన జీవితాన్ని జీవించే కృపను బిడ్డలకందరికీ దయచేయమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.